ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితంలో ఒక చిన్న సంఘటనను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న సాక్ష్యం. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక 10 days నుండి నాకు చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. నేను చాలా ప్రేయర్ చేసుకుంటున్నాను, అయినా కూడా నాకు స్వస్థత అనేది లేదు. ఆ టైంలో నాకు జీసస్ కాల్స్కి లెటర్ రాసే హ్యాబిట్ ఉండేది. వెంటనే నాకు జీసస్ కాల్స్ గుర్తొచ్చింది. మా మమ్మీతో లెటర్ తెప్పించి ఇంకా నేను లెటర్లో నా ప్రాబ్లమ్ని మెన్షన్ చేశాను. మా మమ్మీ ద్వారా పోస్ట్ చేయించాను. ఆ తర్వాత ఒక 4-5 days అయిన తర్వాత లెటర్ రిటర్న్ రావడం జరిగింది. ఇంకా నేను అది ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాను. లెటర్ చదవడం అయిపోయిన వెంటనే నా బ్లీడింగ్ కూడా వెంటనే ఆగిపోయింది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా షాక్ అయిపోయాను ఆ టైంలో. ఇదంతా నేను ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే, ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ ఉమెన్ హూ ఆర్ సఫరింగ్ విత్ ఎ హెవీ బ్లీడింగ్. ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ అంట దేవుని చెంగు ముట్టగానే ఇమ్మీడియట్ స్వస్థత తనకు కలిగింది. ఆ రోజు నేను నా జీవితంలో అది చూశాను. ఆ లెటర్ చదవడం అయిపోగానే వెంటనే ఇమ్మీడియట్ స్వస్థత అనేది నేను చూశాను. ఆ రోజు నుండి మొదలు పెడితే ఇంతవరకు నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం అనేది రాలేదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంట. మన విశ్వాసం అంట మనని స్వస్థపరుస్తుంది. ప్రతి ఒక్క వాటి నుండి అంట మనకు విడుదల కలుగజేస్తుంది. ఆమేన్.